ఓం గురుభ్యో నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈరోజు ప్రజాపతి గురించి తెలుసుకుందాం. ముందు వీడియోల్లో 33 కోట్ల దేవతల అంశంలో భాగంగా అష్టవసువుల గురించి, అలాగే ద్వాదశాదిత్యుల గురించి, ఏకాదశ రుద్రుల గురించి, ఇంద్రుడి గురించి తెలుసుకున్నారు. ఈరోజు ప్రజాపతి గురించి. సృష్టిని ప్రారంభించే బుద్ధి లేదా ఇంటెలిజెన్స్ ఏది కూడా యాదృచ్ఛికంగా పుట్టదు. ఒక విత్తనం చెట్టుగా మారే తత్వం దాన్ని ఎవరు పుట్టించలేదు, అది ముందే ఉంది. అలాగే మన శరీరంలో డిఎన్ఏ అనే కోడ్ ముందే ఉంది కదా. ఈ డిజైన్నే, ఈ నియమబద్ధతనే వేదాలు ప్రజాపతి అని పిలుస్తున్నాయి. హిందూ మతంలో సృష్టికి సంబంధించిన పాత్రలను నిర్వహించే అనేక దేవతలకు వర్తింపచేయబడిన పేరు ప్రజాపతి. వీరిలో సృష్టికర్త దేవుడైన బ్రహ్మ కుమారుల్లో ఒకరు విశ్వకర్మ. ఇతను దేవతల శిల్పి, వాస్తు శిల్పి. వాతావరణానికి అధిపతి అయిన ఇంద్రుడు, అగ్నిదేవుడైన అగ్ని, యజ్ఞ కార్యాలకు సంబంధించిన దేవుడు దక్షుడు, అలాగే సౌర దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, మానవులకు పితామహుడిగా భావించే కశ్యపుడు ఉన్నారు. వీరంతా కూడా ప్రజాపతుల కోవలోకే వస్తారు. ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా సృష్టికి సంబంధించిన పాత్రలే. ఋగ్వేదంలో ప్రజాపతి అనేది సవిత్రు, చంద్రుడు, అగ్ని, ఇంద్రులకు ఉపయోగించిన పేరుగా కనబడుతుంది. ఇంకో చోట ఋగ్వేదంలోని సమస్తాన్ని తనలో ధరించిన జలాల నుండి జన్మించిన హిరణ్యగర్భుడు గురించి వర్ణించబడింది. అతని నుండి ప్రజాపతి ఉద్భవించాడని చెప్తోంది. అనంతరం అతడు మనస్సు, కోరిక, తపస్సులను సృష్టించాడు. తరువాత ప్రజాపతి విశ్వాన్ని సృష్టించాడు. ఈ విధంగా ప్రజాపతి ఒక సృష్టికర్త దేవుడిగా చిత్రించబడ్డాడు. స్వర్ణ విశ్వాండం, గోల్డెన్ కాస్మిక్ ఎగ్, దీని గురించి ప్రసిద్ధి చెందిన పురాణ కథ ఒకటి ఉంది. అదేమిటి అంటే, సముద్రంలో 1 సంవత్సరం పాటు పరిపక్వమైన బంగారు గుడ్డులో నుండి ప్రజాపతి జన్మించాడని గ్రంథాల్లో పేర్కొనబడింది. అయితే ఈ ప్రజాపతి ధ్వనులే ఆకాశం, భూమి, ఋతువులుగా మారాయట. అతడు శ్వాసను లోనికి తీసుకున్నప్పుడు దేవతలు, దేవతామూర్తులు, వెలుగును సృష్టించాడు. శ్వాసను బయటకు వదిలినప్పుడు అసురులు, అసుర స్త్రీలు, చీకటిని సృష్టించాడంట. అనంతరం వాటితో కలిసి సమస్త జీవరాశులను, విశ్వాన్ని సృష్టించాడు. మహాభారతంలో బ్రహ్మను ప్రజాపతిగా పేర్కొనడం జరిగింది. ఆయన అనేక మంది పురుషులు, స్త్రీలను సృష్టించి వారిలో కోరికలను, క్రోధాన్ని నింపాడు. కోరిక వారిని సంతానోత్పత్తి వైపు నడిపించగా, క్రోధం వారిని దేవతల వంటి శక్తిశాలులుగా మార్చిందని చెప్పబడింది. ఇతిహాసాలు, పురాణాలలో విష్ణువు, శివుడు కూడా ప్రజాపతులుగా చెప్పబడ్డారు. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతు, వశిష్ఠుడు, దక్షుడు, భృగువు, నారదుడు, వీరందరూ బ్రహ్మచే సృష్టించబడిన ప్రజాపతులు. పురాణాలలో ప్రజాపతయః అనే ప్రజాపతుల సమూహాలు ఉన్నాయి. వీరు ప్రపంచ సృష్టికి మూలమైన ఋషులుగా వర్ణించబడ్డారు. అయితే వివిధ పురాణాల్లో ప్రజాపతుల సంఖ్య, అలాగే పేర్లు వేరువేరుగా ఉంటాయి. ఇదండి ప్రజాపతి గురించి సంక్షిప్తమైన సమాచారం. మరో అంశంలో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.